వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొక్కజొన్న రైతుల రాస్తారోకో. బోయిన్పల్లిలో పోలీసుల ఆర్డినెన్స్ సర్చ్. నాకు పాటలు తప్ప స్కామ్లు తెలియవు. మంత్రి పొన్నంపై వస్తున్న ఆరోపణలు నిరాధారం. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మల్కాజ్గిరి జోన్కు సంబంధించి బోయిన్పల్లి పిఎస్ లిమిట్స్లో ఓల్డ్ బోయిన్పల్లి ఏరియాలో ఈరోజు కార్డినేట్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే కమ్యూనిటీ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలనేటటువంటి లక్ష్యంతో తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టడంలో పోలీస్ యొక్క ప్రధాన ఉద్దేశము బేసిక్గా ఏదైతే సొసైటీలో వాళ్ళ రక్షణకు సంబంధించి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడము, ఎవరైతే చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారు లేకపోతే చట్ట వ్యతిరేకమైన శక్తులు ఎక్కడైనా ఉంటారు, రెసిడెన్షియల్ ఉంటారు అనేటటువంటి దాంట్లో మేము ఫ్రీక్వెంట్గా ఇటువంటి చెకింగ్స్ కండక్ట్ చేయడం ద్వారా వాటిని నిరోధించడానికి వీలవుతుంది. దాని ద్వారా ప్రజల్లో వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేటటువంటిది బిల్డప్ అవుతుంది. అదేవిధంగా సేమ్ టైం ఎవరైతే చట్ట వ్యతిరేకమైన పనులు కావచ్చు, అదర్వైజ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల చట్టపరంగా అనుమతించని పనులు కావచ్చు, అటు అనుమతించని కార్యక్రమాలకు కానీ పాల్పడుతున్నట్లయితే వాటి పట్ల కూడా మేము దృష్టి సారించి వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు జరిపినటువంటి కార్డినేట్ సెర్చ్లో భాగంగా 2 వీలర్స్, ఒక 29 2 వీలర్స్ వాటికి సరైనటువంటి పత్రాలు లేకపోవడము, లేదంటే ఇతరత్ర ఓనర్షిప్ ఉండి ప్రాబ్లం ఉండడం సంబంధించి వాటిని తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఒక 100 ఆక్సిటోసిన్ ఇంజక్షన్లకు సంబంధించిన 200 ml బాటిల్స్ అవి డైరీ ఫామ్లో సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఉంటాయో అవి కూడా ఈ మిల్క్ ఎక్కువ ప్రొడక్షన్ రావాలని చెప్పేసి ఇష్టాన్రీతిగా వాడుతుంటారు. అది కూడా చట్టపరంగా అనుమతించబడింది. మీరు ఏదైనా సరే యానిమల్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే సంబంధిత వెటర్నరీ డాక్టర్ల అనుమతితో మాత్రమే మీరు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. కానీ ఇటువంటివన్నీ కూడా ఇల్లీగల్గా వాడితే అవి చట్టపరంగా నేరాలకి పాల్పడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా టొబాకో ప్రోడక్ట్స్ ఏదైతే అనుమతించబడలేదో వాటికి సంబంధించి కూడా కొన్ని సీజ్ చేసుకోవడం జరిగింది. అల్టిమేట్గా ఇటువంటి కార్యక్రమాలు ఫ్రీక్వెంట్గా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. అంతిమంగా ప్రజల సొసైటీలో శాంతి భద్రతలు కాపాడటము, చట్ట వ్యతిరేకమైన పనులకు కానీ అదేవిధంగా వివిధ నేరాలకు పాల్పడే వ్యక్తులకు కానీ ఒక డిటరెన్స్ను కలిగించడం అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఫ్రీక్వెంట్గా భవిష్యత్తులో కూడా చేస్తుంటాము. ఈరోజు జరిగిన దానికి సంబంధించి మల్కాజ్గిరి జోనల్ సిబ్బంది సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం. నా వల్ల కావట్లేదు, దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి. దయచేసి మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు. నోటితో ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేనివల్ల? మీడియా వల్లనే కదా. మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ, నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు. మీడియా లేకపోతే అసలు నేను అయ్యా, నా పేరు రాగం ఆంజనేయులు. మేము యాదవ్ కుటుంబానికి చెందిన వ్యక్తులు. అయితే మా తాతగారి పేరు రాగం మల్లయ్య. 1965 నుండి 66లో ఈ జాగలన్నీ కొన్నారు. ఒకటో
హైదరాబాద్కు రోడ్డుకు కొంచెం జాగా కొన్నారు. అదే వరంగల్ రోడ్డుకు రంగదాంపల్లి అనే గ్రామంలో వరంగల్ రోడ్డుకు కొంచెం జాగా కొన్నారు. మొత్తం ఈ కొన్న జాగని మా తాతగారైన రాగం మల్లయ్య 1992లో చనిపోయినాక ఆయనకు 5 కుమారులు కొడుకులను. ఆ ఫస్ట్ కొడుకు పేరు రాగం రాముడు, రెండో ఆయన పేరు రాగం ఎల్లయ్య, మూడో ఆయన పేరు రాగం ఐలయ్య, నాలుగో ఆయన పేరు రాగం గౌరయ్య, ఐదో ఆయన పేరు రాగం సర్వయ్య. అయితే ఈ మా తాత 92లో చనిపోయినప్పుడు ఈ 5 దాన్ని ఏమంటారు విరాసత్తుగా సంక్రమించిన జాగలి. అయితే సుమారుగా 5 కొడుకులకు 5 ఎకరాల 10 గుంటలు, ఒకరికి 5 ఎకరాల 11 గుంటలు, ఒక గుంట అటు ఇటు సుమారుగా అందరికి సమానంగా పంచించారు. 26 ఎకరాల చిన్న పంచించినప్పుడు ఎవరి వాళ్ళు సాగు చేసుకుంటున్నాం, మంచిగానే ఉంటున్నాం. అయితే ఈ రాగం ఎల్లయ్య అనే వ్యక్తి, అంటే మా తాతగారి రాగం మల్లయ్యకు రెండో కుమారుడైన రాగం మీద ప్రతిసారి ఎలిగేషన్ చేయడం, ప్రతిసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ చేయడం, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చేయడం, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం, ఈ అధికారుల చుట్టూ తిరగడం, మాకు ప్రతి దాంట్లో ఈ ఆస్తి విషయమే కాదు వేరే ఫ్యామిలీ ఇష్యూస్లలో కూడా ఎలిగేషన్ చేయడం, చిన్నదాన్ని పెద్దగా చేయడం, ఇవన్నీ చేస్తూ మాకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఏది మాకు విరాసత్ తర్వాత ఈ జాగా ఏదైతే విరాసత్ తర్వాత ఏదైతే 5 ఎకరాల 10 గుంటలు 11 గుంటలు సుమారు వచ్చినాక ఎంఆర్ఓకు అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇది జాగా అంతా మాకే రావాలి అని అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ పరిశీలించి వెంటనే దీన్ని రిజెక్షన్ చేస్తే అదే రిజెక్షన్ పేపర్ని పట్టుకొని ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం. అది ఆ హియరింగే రాకముందుకే మేము తప్పైంది, మాది తప్పు జరిగింది అని వాళ్ళ తాత రాగం ఎల్లయ్య, వాళ్ళ కొడుకు రాగం రాజయ్య, వాళ్ళ కొడుకు ఇప్పుడు రాగం శ్రీను కూడా సంతకాలు ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత మళ్ళీ ఆర్డీఓ గారి దగ్గర వాళ్ళు తప్పని వాళ్ళే పత్రం పెట్టిండ్రు, వాళ్ళే వెనుకకు తీసుకున్న పేపర్ని మళ్ళీ మా పొలాలని మేమే సాగు చేసుకుంటా అంటే 2000 సంవత్సరంలో మేము వరంగల్లో ఉంటాం, వ్యాపారాలు చేసుకుంటాను. 2000 సంవత్సరం ప్రతి సంవత్సరం పహానీల కోసం వచ్చి తీసుకొని మా భూమిలో మేము చేసుకుంటూ ఇట్లా కవులుకి ఇచ్చుకుంటూ వస్తా అంటే పహానీలు అడిగితే మీ కొన్ని రాంగ్ ఎంట్రీలు ఎక్కినాయని మాకు మెమో ఇష్యూ చేసి ఎవరు ఎంఆర్ 2000 సంవత్సరంలో. అరే ఈ మెమో అని ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన పేరు రామకృష్ణ, ఆర్డీఓ గారు 2001 నాడు ఆర్డీఓ దగ్గర మాకు సెటిసైడ్ చేసి మళ్ళీ మాకు ఇచ్చినప్పుడు ఇక ప్రతిసారి ఇదే పని చేయడం. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ గారి మనవడుగా, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడిగా, బాలయ్య బాబు గారి అల్లుడిగా మాత్రమే కాకుండా తన స్వయం కృషితో రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తెలిసినటువంటి యువ స్ఫూర్తిగా 60 రోజుల్లో కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. మనందరం కూడా చూస్తున్నాం, ఒక విద్యాశాఖ మంత్రిగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, 1 క్లాస్ 1 టీచర్, ఈ రకంగా మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడమే కాదు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో దాన్ని అమలుపరిచేటువంటి విధంగా ఈ 20 నెలల్లోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ బాబు గారి యొక్క కృషిని కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కమిటీ చైర్మన్గా, ఎందుకంటే ఆ రోజు 82లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులైనటువంటి పరిస్థితి. మళ్ళీ 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వినూత్నమైనటువంటి ప్రజా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా రెండవసారి తెలుగుదేశం పార్టీకి రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ మూడవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన ఉన్నటువంటి రోజుల్లో నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో మళ్ళీ పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి మూడవసారి రిక్రూట్ అవడం ద్వారా రేపు మళ్ళీ 20-30 సంవత్సరాల పాటు ఈ తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా ఈ రాష్ట్రంలో కానీ జాతీయంలో కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో నారా లోకేష్ బాబు గారి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను మాకందరికీ కూడా ఎంతో ఉపయోగపడతాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.